హలో మిస్, ఏం కావాలి? ఏం కావాలన్నా చేయగలవా? ఓ ఎస్, నువ్వు చెడగొట్టిన వాటిని నేను విడగొట్టి బాగు చేస్తాను. అలాగా? నా నుండి విడగొట్టి నువ్వు చెడగొట్టిన వ్యక్తిని మళ్ళీ బాగు చేస్తావా? వ్యక్త ఎవరది? విక్రమ్. విక్కీ దాదా? దాదాని చేసింది నువ్వు. విక్రమ్ ని నాకు దక్కకుండా చేసిన దానివి కూడా నువ్వే. విక్రమ్ నన్ను ప్రేమించాడా? అలాగా? అందుకు సాక్ష్యం ఈ రింగ్. భారతంలో శకుంతల కాలం నుండి ఆడదాని నమ్మకానికి ఆనవాలైన ఉంగరం ఇది. దీనికి అర్థం శూన్యమని విక్రమ్ చెప్పాడు. అతని మాటలకు అంతరార్థం నువ్వని ఆలస్యంగా తెలిసింది. అందుకే చేరవలసిన చోటికి ఉంగరం చేర్చడం కోసం వచ్చాను. చేరవలసిన చోటు ఇదని కూడా విక్రమ్ చెప్పాడా? అక్కర్లేదు. కళ్ళారా దీపావళి రోజు మిమ్మల్ని ఇద్దరిని నేను చూశాను, మీ మాటలు విన్నాను. అందుకే మరొకరితో నా పెళ్లికి అంగీకారం కూడా తెలియపరిచాను. ఇదిగో ఉంగరం. ఏ స్వార్థంతో ఒక న్యాయవాదిని నువ్వు దారి మళ్లించావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ ఇద్దరి మేలు కోసమే మీ దారి నుండి తప్పుకుంటున్నాను. విష్ యూ పీస్ఫుల్ టుగెదర్నెస్. గుడ్ బై. ఆలస్యంగానైనా తెలివైన నిర్ణయం తీసుకున్నాం. ఇట్స్ వెల్కమ్ చేంజ్. బెటర్ లేట్ దెన్ నెవర్, ఫర్ యూ అండ్ ఫర్ మీ. రేవతి, ఆ ఉంగరం ఎలా ఇవ్వు? ఇది ఆ అమ్మాయి. అవును రేవతి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శ్రావణికి బహుమతిగా నేనిచ్చిన ఉంగరం. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ క్షణానైనా ఉరికమ్మానికి పోవాల్సిన నన్ను ఆమె ప్రేమించకూడదు, అసహించుకోవాలి. అందుకోసమే నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను. నన్ను క్షమించు రేవతి. చిన్న నాటకంతో మన పరిచయం మొదలైంది, పెద్ద నాటకంతో నువ్వు అది ముగించావు. నువ్వా? ఎందుకొచ్చావు? నీకు ప్రదానం జరుగుతుందని తెలిసింది, ముత్తైదుగా వచ్చాను. ఇంత చక్కగా అలంకరిస్తున్నారే నిన్ను, ఇందులో ఒక చిన్న లోపాన్ని నేను సవరించొచ్చా? ఏమిటా లోపం? విక్రమ్ నీకిచ్చిన ఈ ఉంగరం వేలికి లేకపోవడం లోపం కాదు. ఇది పెట్టుకో. రేవతి, ఏం చేస్తున్నా? నన్ను ప్రేమించడం నీకోసం అతను ఆడిన నాటకం. నాటకమా? అవును, త్యాగం చేయడం నీ ఒక్కదానికేనా విక్రమ్కి తెలుసు. మరి నీ విషయం? నాకు తెలుసు. నిన్ను ఉరి తీయబోతున్నాను. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే ధర్మ సందేహంతో నన్ను వదిలే విక్రమ్. నిన్ను వదలడం ధర్మం కాదు. నీ నేరాల పట్ల నాకు సందేహమే లేదు. నేను శిక్షను అంగీకరిస్తున్నాను.
కానీ న్యాయవాది కదా, ఉరిదీసే ముందు చివరి కోరిక తెచ్చుతో న్యాయం కదా? ఏమిటి నీ చివరి కోరిక? బలవంతంగా నన్ను వెంబడిని చంపుతున్నావు. నాతో ధర్మయుద్ధం చేసి చంపు. యుద్ధమా? నీతోటి? చిచ్చి, సిగ్గుచేటు. చచ్చే ముందు ధర్మం అడుగుతున్నావు కాబట్టి నీ చావు నీ కర్మ మీదే ఆధారపడే ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇది రివాల్వర్ అంటే అర్థం తెలుసుగా. ఇందులో 6 బుల్లెట్లు పెట్టవచ్చును, కానీ ఒక్కటే పెడుతున్నాను. అదృష్టం ఉంటే 5 సార్లు తప్పించుకోవచ్చును, కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా పేలుతుంది. బుల్లెట్ ఏ గడిలో ఉందో మన ఇద్దరికీ తెలియదు. అది పేలేదాకా ఒకరి తర్వాత ఒకరు పేల్చుకుందాం. ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళు మిగులుతారు, అధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళు పేలిపోతారు. ఓకే? ఓకే, కానీ ముందు నువ్వు కాల్చుకో. ధర్మయుద్ధం అన్నావు నువ్వు, ధర్మం తప్పావు. నువ్వు ఇలాంటి వాడివని తెలిసే నేను అందులో బుల్లెట్టే పెట్టలేదు బ్రదర్. విక్రమ్, వద్దు విక్రమ్, వద్దు విక్రమ్, వద్దు ప్లీజ్ విక్రమ్. నేరం ఒప్పుకుంటున్నాను, కానీ శిక్ష ఒక్క క్షణం వాయిదా వేయి. ధర్మయుద్ధంలో ధర్మం తప్పిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నీకు మేలు చచ్చిపోతాను. నీ చెల్లెలు ఎవరితోనూ లేచిపోలేదు. ప్రభాకర్ బందీగా ఉంచాడు. ఊరి బయట పాడుపడ్డ గెస్ట్ హౌస్ లో ఆమె ప్రాణాల కోసం పోరాడుతోంది. వెళ్ళి కాపాడుకో. ఏమయ్యా ఈ ఫోటోలో అమ్మాయి ఉన్నాడు మొగాలు నాకు గుర్తుండవండి. చచ్చిపోయిన వాళ్ళు అయితే ఇవ్వండి, చూసి చెబుతాను. చూడు. ఈ పిల్ల అయిపోయిందండి. ఎప్పుడు ఎవరెక్కడికి తీసుకొచ్చారు వివరంగా చెప్పు. అయ్య బాబోయ్, నన్ను వదిలేయండి, నాకు తెలియదండి, జ్ఞాపకం లేదండి. రాస్కెల్, ఇప్పుడే చూశానని చెప్పి లేదంటావా? ప్రాణం తీస్తాను, చెప్పు. ఈ పిల్లలు తప్పేసి కారులో తీసుకొచ్చారండి. దానం చేయమన్నా చేతికి డబ్బులు ఇచ్చిపోయారండి. ఈ పిల్లల గురించి ఎవరైనా అడిగితే చెప్పొద్దని బెదిరించారండి. ఎవరైనా అడుగుతున్నారా? పిల్ల మీకేమవుద్ది బాబు? నా చెల్లెలు. అప్పుడే అనుకున్నాను బాబు, పాపం బాగా బతికిన పిల్ల నాకుందని. నేనుండేది వాళ్ళ కట్టనైనా నాకుంటే వాళ్ళ కడ కాదు బాబు. ఈ పిల్ల బూడి తీసే శనంగాలో కలిసిపోతుంటే మనసొప్పక
ఎప్పుడైనా ఎవరైనా ఎత్తుక్కుంటూ వస్తే ఇద్దాం కదా అని మూట కట్టి దాచి ఉంచాను. చేస్తానుండండి బాబా. ఇదిగో బాబు. చెల్లాయి కోసమేనా? చెల్లాయి లేనిదే ఒంటరిగా ఇంట్లో అడుగు పెట్టనని ప్రమాణం చేశాను. అన్నమాట ప్రకారం చెల్లాయితోనే వచ్చానమ్మా. నిజంగానా? ఏది బాబు, ఎక్కడుంది చెల్లాయి? ఇదిగో. ఏమిటి బాబు ఇది? చెల్లాయి వివరాలు. మనస్సు గుప్పెడు, బ్రతుకు గుప్పెడు, ద్రోహుల రహస్యాలు గుప్పెడు. వాటిని పట్టుకునే ప్రయత్నం చేసిన చెల్లాయి చివరకు మనకు మిగిల్చింది గుప్పెడు బూడిద. అమ్మా, ఈ నిజం నీకింత క్రూరంగా తెలియజేసే పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. ఇంత ఘోరం జరిగిపోతుందని నేను అనుకోలేదు. నా తోడబుట్టిన చెల్లెలు నాకు తమ్ముళ్లాగా నా ఉద్యోగ నిర్వహణలో తోడుపడాలని ప్రయత్నం చేసి ఇప్పుడు నిన్ను నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా. ఇది ప్రభాకరం జరిపిన హత్య, సందేహం లేదు. నా చెల్లెలు గుప్పెడు బూడిద నిమజ్జనం చేయడానికి ముందు ఆ రాక్షసుడి ప్రాణం నా గుప్పెట్లో విడిచేట్టు చేస్తాను. నన్ను దాదాగా మార్చిన వాడికి ఈ విక్కీ దాదా బహుకరించబోయేది వాడి గుప్పెడు బూడిద. ఇది నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తుంది. భాస్కరం, ఇంతకాలం కలంతో మరణ శిక్షలు వేశాను జడ్జిగా. ఇప్పుడు స్వయంగా కాల్చి శిక్షను అమలు చేయడానికి వచ్చాను. నా కుటుంబానికి నువ్వు తీరని అపకారం చేశావు. నా కూతుర్ని చంపావు. ఒక్కగానొక్క కొడుకుని నేరస్తుడిగా మార్చావు. ఈ నేరాలన్నిటికీ నేను విధించే శిక్ష నుంచి నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. రాజకీయం అంటే రౌడీతనం అనుకున్నాం. ఆ ప్రభాకరం గారిని పట్టుకున్నాం, మనకి బుద్ధి వచ్చింది. ఈ విక్కీ దాదా గారు మనకి బుద్ధి చెప్పేలాగా పారిపోదాం పదండి. ఎందుకు నన్ను కొట్టావు? కుక్క అడిగింది. నన్ను అడిగింది తమ్ముళ్ళు కొట్టు అని. కుక్క అడిగినప్పుడు కొట్టాల్సిందే, లేకుంటే కరుస్తుంది.
కోర్టును హీనాతిహీనంగా వాడుకున్న నిన్ను అడుగు మెట్టుకు దిగదార్చి అనగదొక్కేదాకా నా పోరాటం ఆపనన్నాను, గుర్తుందా? కిందికి జారిపడే ముందు న్యాయదేవత పాదాలపైన పడి క్షమాభిక్ష కోరుకో. మిస్టర్ విక్రమ్, కొందరు వ్యక్తులను నీ ఆంతరంగిక కక్షల వల్ల వేరు వేరు సమయాల్లో వేరు వేరు విధాలుగా నువ్వు హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు ఆరోపిస్తున్నారు. నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా? క్షమించండి యువర్ ఆనర్. నేను చెప్పుకుంటే గాని నిరూపించలేని నేరాలు నా మీద ఆరోపించి చెప్పుకునేది ఉందా అని అడుగుతున్నారా? నేను దోషినో నిర్దోషినో మీరు చెప్పుకోండి చూద్దాం. సాధ్యం కాదు. ఇండియన్ పీనల్ కోడ్ లో నా నేరాలకి ఎక్కడా శిక్ష ఉండదు. చట్టం తెలిసి నేరం చేసిన వాడిని. చట్టం నన్నేమీ చేయలేదు యువర్ ఆనర్. కానీ అబద్ధం చెబితే మా అమ్మ తంతుంది. అమ్మా, నేను నేరస్తుని. బుద్ధిపూర్వకంగా నేను ఈ నేరాలన్నీ చేశానని మా అమ్మ మీద ప్రమాణం చేసి అంగీకరిస్తున్నాను. శిక్ష విధించండి యువర్ ఆనర్. న్యాయవాద వృత్తిలో ఉండి పరిస్థితుల ఒత్తిడి వల్ల నేరస్తుడిగా మారి స్వయంగా తన నేరాలను అంగీకరించిన ముద్దాయి విక్రమకి పూర్వాపరాలం సానుభూతితో సమీక్షించి 5 సంవత్సరాలు సాధారణ ఖైదు విధించడమైనది. ఖైదీ సత్ప్రవర్తన క్రమశిక్షణపై ఆధారపడి ముందుగా విడుదల చేయవలసిందిగా జైలు అధికారులకు సూచించడమైనది. నూతన వధూవరులకు స్వాగతం. స్వాగతం సరే, ఈ ట్రాలీతో బండి కొంచెం గొడవ చేస్తుంది. చూడు రేవతి. చూసేదేముంది? ఇద్దరు సుఖంగా వెళ్లే బండికి సైడ్ ఫిట్టింగ్ తగిలిస్తేనే ఇబ్బంది. ఈ ట్రాలీని బిగించిన దాన్ని నేనే తప్పిస్తాను. జాలీగా వెళ్ళండి. ఇక సాఫీగా సాగిపోతుంది మీ సంసార యాత్ర. గో హెడ్. నువ్వేం చేయబోతున్నావు రేవతి? ఏం చేయగలను? కలిసి మీ చేతుల్ని కలిపాను. కలవని ఈ చేతుల్ని ఇలా కలిపి చేస్తాను. నమస్కారం.